మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మన జయరామన్న గారికి నమస్కారం, మన నారాయణ గారికి, మిగిలిన సభ్యులందరికీ నమస్కారం. ఇవాళ మన గుంతకల్లు ప్రజలకి ఈరోజు SNCU సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్ మన ఏరియా హాస్పిటల్లో పెట్టడం అనేది చాలా అదృష్టకరం. ఎందుకంటే యాజ్ ఏ పీడియాట్రిషియన్గా అప్పుడే పుట్టిన పిల్లలకు ఈ SNCU కేర్ అనేది ఎంతో అవసరం, ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి 100 డెలివరీలు అయితే అందులో కనీసం 20% పిల్లలకు ఏదో ఒక చిన్న ఇబ్బంది అయినా జరుగుతుంది. మన స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఆ 20%లో కనీసం ఆ 20 మంది పిల్లల్లో ఇబ్బంది అయిన 20 మంది పిల్లల్లో కనీసం 10 నుంచి 15 మంది పిల్లలకు కొంత ప్రైమరీ కేర్ ఇవ్వగలిగితే బాగా కోలుకోవడం జరుగుతుంది. అది ఇటువంటి ఏరియా హాస్పిటల్లో SNCU ఉండడం అనేది ఎంతో ఉపయోగం. మన ఈవెన్ ముందు SNCU లేకముందు ఏదైనా ప్రసవం జరిగి ఏదైనా ఇబ్బంది అయితే బిడ్డకు వేరే హాస్పిటల్ తరలించాల్సిన అవసరం ఉంటుంది. తల్లి బిడ్డ వేరే అయినప్పుడు తల్లి చాలా ఆవేదన గురవుతుంది. సో ఈవెన్ సోషల్గా కూడా ఎంతో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది తల్లి. ఇప్పుడు ఏమంటే SNCU ఇక్కడే ఉంటుంది కాబట్టి ఆ చిన్న చిన్న ఇబ్బందులు అయినా కానీ కొంచెం ఏమైనా ప్రాబ్లం అనంతపురం ఈ యూనిట్ లేని పక్షంలో కొంచెం చిన్న ఇబ్బంది అయినా కానీ బిడ్డను అనంతపురం వరకు తరలించాల్సిన అవసరం ఉండింది. ఇప్పుడు SNCU ఇక్కడే ఉండడం వల్ల మనకు బిడ్డను ఇక్కడే మేనేజ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని సాధించినందుకు మన ఎమ్మెల్యే గారికి ఎంతో అభినందన తెలపాలి. మనము ఈరోజు ఒక విశేషమైన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి కార్యక్రమం గుంతకల్ నగరంలో హాస్పిటల్లో జరుగుతోందంటే మన శాసనసభ్యులు గౌరవనీయులు గుమ్మనూరు జయరాం గారి యొక్క విశేష కృషి వల్ల ఈరోజు మన కార్యక్రమం చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో 8 కేంద్రాల్లో మొట్టమొదటి కార్యక్రమం గుంతకల్ ప్రారంభమైంది. ఇది మన అందరూ చేసుకున్నటువంటి పుణ్యము. వారి యొక్క విశేష కృషి, వారికి కుడిభుజముగా ఉంటూ నారాయణ స్వామి గారు అందిస్తున్నటువంటి సేవలు మన అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈరోజు డాక్టర్ గారు చెప్పారు పిల్లలకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు అవసరం వస్తున్నాయని. నవజాత శిశువుల్లో వచ్చినటువంటి రూపాలను సరిచేయడానికి ఈ రోజు ఒక అధునాతనమైనటువంటి సాంకేతిక నైపుణ్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నవజాత శిశువుల యొక్క లోపాలు సరిచేసుకోవడానికి గర్భస్థ శిశువులకు మనకి ఏమైనా అవకాశం లేదా అంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మన మారినటువంటి జీవన విధానాల వల్ల ఈరోజు ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మారినటువంటి జీవన విధానాలను సరిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. డాక్టర్గా ఒక ఫ్రేజ్ ఉంది, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫిజిషియన్ ఈజ్ టు ఎడ్యుకేట్ ది మాసెస్, నాట్ టు టేక్ ది మెడిసిన్. అంటే డాక్టర్ యొక్క ప్రాథమిక కర్తవ్యము ప్రజలు మందులు లేకుండా జీవించడానికి వాళ్ళని చైతన్యపరచాలి. ఇది శాస్త్రంలోనే చెప్పబడింది. మందులు లేకుండానే ఎన్నో రోగాలు నయమవుతాయి. దానిని ముందు డాక్టర్ గారు ప్రజలకు తెలియజేయాలి. మందులు ఇవ్వడం అనేది సెకండరీ. కాబట్టి ఎన్నో కొన్నటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి ఆరోగ్యాలను కాపాడుకోవడానికి. మన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య సిబ్బంది ఈ ఆరోగ్య సిబ్బంది అన్నా కూడా గ్రామాల్లోకి వెళ్ళి ప్రాథమిక సెంటర్లోకి వెళ్ళి ఎన్నో సేవలు అందిస్తున్నాం. వాళ్లకు ఆ సేవలలో ఎలా చైతన్యవంతులుగా ఉండాలి, గర్భిణీ స్త్రీ 4వ నెల నుంచి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ కావాలి, ఇవన్నీ ప్రాథమిక సూత్రాలు. ఆ పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ఎప్పుడైతే తల్లి పౌష్టికాహారం తీసుకుంటుందో ఆ నవజాత శిశువు కూడా ఆరోగ్యవంతమైన బిడ్డగా పుడతాడు. కాబట్టి ఇవన్నీ ముందు జాగ్రత్తలు తీసుకొని మనము ఇలాంటి
పరిస్థితుల్లో మనం ఎదుర్కోవాలి. ఇది లేని పరిస్థితుల్లో ఇలాంటి మనకు సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి జీవన విధానంలో మనమంతా కృత్రిమైనటువంటి జీవన విధానంలోకి అలవాటు పడిపోయినాం. కాబట్టి మనము మార్చుకోవాలి. కొన్ని అలవాట్లు, పద్ధతులు, జీవన విధానాన్ని, వచ్చిన సౌకర్యాలను ఉపయోగించుకొని ఏ నవజాత శిశువు కూడా మనము కోల్పోకుండా ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. కాబట్టి మనకు వెళ్ళే విధంగా మనం కాపాడుకోవాలి అని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తూ, మన అందరి తరఫున మనందరికీ ఇంత సేవలు అందిస్తున్నటువంటి మన శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారికి, నారాయణ స్వామి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ తరఫున మేమందరూ కూడా భవిష్యత్తులో హాస్పిటల్కి, ప్రజలకి ఉపయోగపడే సౌకర్యాలను ఉపయోగపడే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ట్రైన్ డాక్టర్సే ఉంటారు అనమాట. ఇప్పుడు మా రెగ్యులర్ డాక్టర్స్ మన మిగతా పేషెంట్లు చూసి లోపలికి వచ్చేది కూడా, ఎందుకంటే ఈ చిన్న పిల్లల యూనిట్ వాళ్ళకి ఏంటంటే వేరే డాక్టర్ లోపలికి వచ్చినా ఇన్ఫెక్షన్ అవుతుంది అనమాట. సో తప్పకుండా ఈ ఇద్దరు డాక్టర్ రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తారు. మార్నింగ్ ఒకరు, నైట్ ఒకరు వర్క్ చేస్తారు వీళ్ళకి. అలాగే సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు స్పెషల్గా కేర్ తీసుకుంటారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను.